భూగర్భ జలాలు అడుగంటి బావులలో నీళ్లు లేక ఎస్ఆర్ఎస్వి కాల్వకు జలాశయాలు రాక వరి పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. శనివారం తుంగతుర్తి మండలం సూర్యతాండాలో రైతులతో ఎస్ఆర్ఎస్పీ నీరు అందించి వరి పొలాలను కాపాడాలని నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలకు ఎకరానికి 25,000 నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లకావత్ యాకూబ్ నాయక్, మాజీ ఎంపీటీసీ మాన్సింగ్ నాయక్, భారత రాష్ట్ర సమితి నాయకులు లకావత్ మోహన్ లాల్ నాయక్, గూగులోత్ లావోజీ నాయక్, గూగులోత్ ధర్మా నాయక్, భిక్షం నాయక్, శ్రీను నాయక్, యాదగిరి నాయక్, రాజేందర్, వెంకన్న, జాటోత్ రాము, జేత్యా నాయక్, లింగా, దేవా, దాన్సింగ్, మహిళా నాయకులు జాతోత్ కైలాం, బానోత్ సరోజ, తారా, సోమ, సుగుణ, సరోజ, నీల, చిన్ని పాల్గొన్నారు. కాళేశ్వరంతో సంబంధం లేకుండా పంటలు పండించడం అని చెప్పారు. అయ్యా మీరు గొప్పలు చెప్పే మీరు మరి ఇప్పుడు యాసంగి పొలాలు ఎండిపోతా ఉంటే మీ కళ్ళు కనిపిస్తలేవా? ఈ రైతుల యొక్క బాధలు మీకు వినబడతలేవా? కాలువల్లో నీళ్లు ఇవ్వకుండా, కరెంటు సరిగ్గా ఇవ్వకుండా, రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా, రైతు బీమాకు డబ్బులు కట్టకుండా రైతాంగాన్ని ఏడిపిస్తూ ఉన్నారు. రైతు ఏడ్చినటువంటి రాజ్యం, ఎద్దు ఏడ్చినటువంటి వ్యవసాయం ఎవరికి కంటికి పొంటికి రాదనే సామెత ఉన్నట్టుగా మీరు ఏదైతే ముందుగా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినరో ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేకుండా రైతుల యొక్క గోస పెడతా ఉన్నారు. ఈరోజు ఏ ఒక్క రైతు కూడా పూర్తిగా కష్టాలలో కూరుకుపోయి అరో లక్ష్మణ అంటూ ఎండిన పొలాన్ని చూసి గోడుగోడున ఏడుస్తున్నటువంటి పరిస్థితి మనందరికి కనబడతా ఉంది. మరి మీకు ఆ పాపం మీకు తగలకపోతుందా? ఈ రైతుల యొక్క పాపం తప్పకుండా మీకు తగులుతుంది. ఖచ్చితంగా మిమ్మల్ని రానున్న రోజుల్లో గద్దెదించే పరిస్థితి రైతాంగం సిద్ధంగా ఉన్నారు. రైతులారా మీరు గ్రహించండి, కాంగ్రెస్ ఏదైతే చెప్పిందో ఏ ఒక్క మాటను కూడా ఇప్పటి వరకు తీర్చలేదు. మీరు మార్పు కావాలని కోరుకుంటే ఇగో పండే పచ్చని పొలాన్ని ఎండబెట్టిన మార్పు తెచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి మీరు ఇప్పటికైనా అర్థం చేసుకొని రానున్నటువంటి స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో నిలబడే బీఆర్ఎస్ అభ్యర్థులకే మీరు ఓట్లేయాలి. అప్పుడే ఈ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం నేర్పినట్టయితుంది. మనం ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాలు ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి అక్కరొస్తుంది. కాబట్టి మీరందరూ గమనించి మీరు కోరుకున్నటువంటి మార్పు ఈ రేవంత్ రెడ్డి కష్టాల పాలు చేసిండు. కాబట్టి ఈ ఎండిపోయిన పొలాన్ని చూసైనా, ఈ రాలేనటువంటి రైతు బంధుని చూసైనా మీరందరూ గుర్తించాలని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేటందుకు బీఆర్ఎస్ సర్పంచ్లను కానీ, బీఆర్ఎస్ ఎంపీటీసీలను కానీ గెలిపించుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఇవాళే మిగిలిన పంటలను కాపాడుకోవడానికి కాలువల్లో చివరి దాకా నీళ్లు, ఎండిపోగా మిగిలిన పంటను కాపాడుకోవడానికి కాలువల్లో చివరి దాకా నీళ్లు రాజీనామా చేయాలి. పంటలకు సరిగా నీళ్లు ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం, పంటలకు సరిగా నీళ్లు ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం. జై తెలంగాణ.